ఎన్నికలు చేరువవుతున్నప్పుడు సంతోషం కాదు, టెన్షన్ వస్తుంది. అది సహజం. కాకపోతే ఇప్పుడు చాలా చికాకేసేస్తుంది అన్ని పార్టీలకి. ఎందుకంటే సుదీర్ఘ ప్రయాణం ఈ దఫా. ఎన్నికలు షెడ్యూల్ తర్వాత 4వ విడత. క్రిందటిసారి 1వ విడతలో జరిగింది 2014 కానీ 19లో కానీ. ఫస్ట్ విడతలోనే మన ఎన్నికలు జరిగిపోయినాయి. అందుకనే ఆ తర్వాత రాజకీయం డిఫరెంట్ అయిపోయింది. కానీ ఈ దఫా మాత్రం 4వ దశ ఎన్నికలు. దీంతో ఇవాళ టాపిక్ ఒకటి మైండ్, అంటే ప్రజల మూడ్ని మార్చాలి. ఒకరోజు సంక్షేమ పథకాలు, జగన్ సంక్షేమ పథకాల గురించి తీసుకొస్తే చంద్రబాబు అంతకంటే ఎక్కువ ఇస్తారన్నటువంటి. మళ్ళీ ఆ సంక్షేమ పథకాలు చంద్రబాబు తీసుకొస్తే శ్రీలంక అవుతుందా సింగపూర్ అవుతుందా అని అడగడం ప్రారంభించగానే అభివృద్ధి ఎక్కడా అన్నటువంటి. ఇదిగో ప్రతి ఊరికి మేము ఈ కట్టాం, సచివాలయాలు కట్టాం, ఈ కట్టామని వీడు చూపెట్టగానే వెంటనే అసలు జగన్ వస్తే కనుక రాష్ట్రం నాశనం అయిపోతుంది. ఇట్లాగా ఒక్కొక్కటి కూడా ఒక టాపిక్ ఇంకో టాపిక్. ఇప్పుడు ఇవన్నిటి పక్కన పెట్టేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నటువంటి దాని మీద భయభ్రాంతులకు గురి చేసేటటువంటి సంఘటన అది మొన్నటిదాకా గత వారం రోజుల నుండి చేసుకొస్తున్నారు. ఎందుకంటే సంక్షేమము అభివృద్ధి అంశంలో చర్చ కనుక పెద్దదైతే దెబ్బ అన్నటువంటి ఉద్దేశం. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద మొదట డిఫెన్స్లో పడ్డటువంటి వైసీపీ ఆ తర్వాత అఫెన్సివ్గా స్వయంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, వివరాలని చెప్పుకొస్తున్నాడు. దాంతో ఇక ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు మళ్ళీ కొత్త పాయింట్ ఏం తీసుకురావాలి, రోజుకు ఒక్కొక్క టాపిక్ తీసుకుని వచ్చేటటువంటి ప్రయత్నం. ఇంకా 11వ తారీఖు దాకా ఎన్నికలకు సంబంధించిన ప్రచారం ఉంటుంది. కానీ 13వ తారీఖు సాయంత్రం దాకా ప్రజల మూడ్ని, వైసీపీ ఓటేసేవాడిని మన వైపు ఎట్లా తిప్పుకోవాలి, లేదా వాళ్ళని ఎట్టా భయపెట్టాలి. వైసీపీకి ఓటేస్తే తెలుగుదేశం పార్టీకి ఓటేసేవాడిని మన వైపుకి ఎట్ట తిప్పుకోవాలి, వాడిని ఎట్టాగా అట్టించి యువతలకి డైవర్ట్ చేయాలి. ఇది ప్రస్తుతం పేపర్లు వాళ్ళ అనుకూల మీడియాలు, అదే పేపర్లు వాళ్ళ అనుకూల పార్టీలు, టీవీలు వాళ్ళ అనుకూల పార్టీలు చేస్తున్నటువంటి ఎత్తుగడలు.